అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధన కలెక్షన్స్ 235. ఈరోజు వీడియో ఏంటంటే బిగినర్ మేకింగ్ కిట్ అనేది పార్ట్ 7 అనమాట. ఈ వీడియోలో మనకి మోనాలిసా బీడ్స్తో చైన్ అనేది ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నాను. దీనికి నైలాన్ థ్రెడ్ ఒకటి. ఈ లాకెట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇవి వచ్చేసరికి గుట్ట పూసలు. ఇది బ్యాక్ సైడ్ హుక్ లాగా యూజ్ చేస్తామన్నమాట థ్రెడ్ది. ఇది వచ్చేసరికి గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవే మోనాలిసా బీడ్స్. ఇవి ఒక 1 లైన్ వచ్చేసరికి మనకి కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది, 50 అలాగా. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కూడా నేను మేక్ చేశాను. ఇవి వచ్చేసరికి మనకి జంప్ రింగ్స్ అనమాట. మనం హుక్స్ లాగా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లాకెట్ అనేది క్వాలిటీ ఇవి కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ లాకెట్ వచ్చేసరికి మనకి 199 రూపీస్ అనేది పడుతుందన్నమాట. ప్రీమియం క్వాలిటీ. అలాగే ఈ లాకెట్ వచ్చేసరికి మనకి గోల్డ్ ప్లేటెడ్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే కలర్ అనేది షేడ్ అవటం లాంటివి ఉండవన్నమాట. ఫస్ట్ మనకి జంప్ రింగ్ ఒకటి తీసుకుని దానికి మోనాలిసా బీడ్ అనేది ఒకటి ఎక్కించేసుకొని 2 సైడ్స్న ఒక 2 లోరియల్స్ని అయితే మనం ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇటు సైడ్ ఒక 2 లోరియల్స్, ఇటు సైడ్ ఒక 2 లోరియల్స్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా అనేది మనకి కింద హుక్స్ లాగా వస్తాయన్నమాట లాకెట్స్కి. అక్కడ హోల్స్లా ఉంటాయి. ఆ హోల్స్లో అనేది ఈ జంప్ రింగ్ని యాడ్ చేసి ఇలా అనేది మనము ఫిక్స్ చేసుకోవటమే. నోస్ ప్లేయర్తో ఈ విధంగా అనేది మనం ఫిక్స్ చేసినట్లయితే ఇక్కడ అనేది జంప్ రింగ్ యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ 7 ఉంటాయి అన్నమాట హోల్స్ అనేవి. ఆ 7కి మనము ఈ విధంగా అనేది హ్యాంగింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా అనేది హ్యాంగింగ్స్ మనము 7 అనేది ఫినిష్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క బీడ్స్ చైన్ కూడా మన ఛానల్ అనేది అవైలబుల్గానే ఉన్నాయి మన స్టోర్లో. మీలో ఎవరికైనా ఆర్డర్ అనేది ఈ తక్కువ కాస్ట్లో కాస్ట్ కూడా పైన చూసారు కదా, కాస్ట్ వచ్చేసరికి 599. మీకు అనేది 599కి అనేది రేర్గా వస్తాయి అన్నమాట. ఇవి ఆన్లైన్లో మీరు చూసుకున్నట్లయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది కూడా అనేది కొన్ని డేస్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఈ చైన్లో 2 మోడల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అనేది ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు నైలాన్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ మనకి సూది ఇలాంటివి అయితే మనకి బీడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి, గోల్డ్ బీడ్స్ అనేవి. అవి మనం ఎక్కించడం చాలా కష్టం అన్నమాట. అవి పట్టవు కాబట్టి ఈ నైలాన్ థ్రెడ్కే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసినట్లయితే స్టిఫ్గా అవుతుంది. అయిన తర్వాత మనం ఈ విధంగా అనేది పూసల్ని ఎక్కించుకోవచ్చు అనమాట. ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఫస్ట్ అనేది గోల్డ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకున్నాను. దాని తర్వాత పింక్ కలర్ మోనాలిసా బీడ్ ఒకటి. దాని తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్ ఒకటి అనేది ఎక్కించుకున్నాను. ఈ విధంగా మనకి ఇది వచ్చేసరికి నేను డబల్ లైన్స్తో చేస్తున్నాను అనమాట. 2 లైన్స్ వస్తాయి మనకి ఈ మేకింగ్లో, ఈ మోనాలిసా బీడ్స్ చైన్ మేకింగ్లో. 2 లైన్స్ అనమాట, డబల్ లేయర్ ఉంటుంది. బీడ్స్ లైన్ కూడా నేను ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ చేస్తున్నానో గోల్డ్ బీడ్ అలాగే మోనాలిసా బీడ్ చూడండి క్లియర్గా ఇదిలా అనమాట. ఈ విధంగా అనేది ఒక లైన్ అయితే నేను మేక్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా 1 లైన్ అనమాట. ఇదే విధంగా మనము 2 లైన్స్ అయితే మేక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అనమాట 1 లైన్ అనేది మేక్ చేశాను. 2 కూడా నేను మేక్ చేశాను చూడండి ఈ విధంగా అనమాట. ఏం లేదు, మామూలుగా అనేది పూసలు ఎక్కించుకోవటమే ఈ నైలాన్ థ్రెడ్కి. దాని తర్వాత ఈ లాకెట్ అనేది నేను ఎలా ఫిక్స్ చేయాలి, బ్యాక్ సైడ్ హుక్ ఎలా ఫిక్స్ చేయాలో కూడా మొత్తం అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ హుక్ అనేది. ఈ విధంగా అనేది ఓన్లీ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ది అంటే ఏ టైప్ కావాలన్నా మనము ఈజీగా తీసి మళ్ళీ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట వెనకాల హుక్. ఫస్ట్ నేను ఈ జంప్ రింగ్ ఏదైతే ఉందో అది ఒకటి అనేది ఫిక్స్ చేశాను అనమాట. ఈ నైలాన్ థ్రెడ్ లాస్ట్కి అనేది ఎడ్జెస్ మిగులుతాయి కదా, దాంతోనే నేను ఇక్కడ ఇలా 3 వేసాను అనమాట. ఇలా అనేది వేసేసిన తర్వాత యాక్సెస్ ఏదైతే ఉందో కట్టర్తో, నోస్ కట్టర్తో అనేది
కట్ చేసేసుకోవటమే. కట్ చేశాక అలా వదిలేయకూడదు. సో దీనికనేది నైలాన్ థ్రెడ్ కదా, ఈజీగా అనేది ఊడిపోతుందనమాట. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే హీట్ చూపించాలి. కొంచెం ఎడ్జెస్ అనేది కాల్చేసినట్లయితే అవి మనకి ఊడిపోవు. సో స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా 2 లేయర్స్ అనేది వస్తాయన్నమాట. సో చైన్కి ఈ విధంగా ఇటు సైడ్ కూడా అనేది ఎడ్జెస్ ఒక జంప్ రింగ్ పెట్టేసి ఎడ్జెస్ అనేది కట్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్సెస్ మిగిలిన నైలాన్ థ్రెడ్ ఏదైతే ఉందో దాంతో అనేది సో ముడి వేసేయటమే ఈ విధంగా అనమాట. సో రిమైనింగ్ ఎక్సెస్ ఏదైతే మిగిలిందో సో దాన్ని ఈ విధంగా కట్ చేసేయటమే. అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సో కానీ మనకి మెటీరియల్ అనేది తక్కువ కాస్ట్లో మనం చెక్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే ఈ లాకెట్స్, ఈ బీడ్స్ మనకి క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటాయి. అలాగే మంచివి కూడా ఉంటాయి. అవి మనం చూసి తీసుకోవాలి. సో ఎలా చూడాలి అంటే సో కొన్ని ఏంటంటే మనకి గ్లాసీ మంచి లుక్ వస్తాయి. కొన్నివేంటంటే ప్లాస్టిక్ లుక్ అలా వస్తాయన్నమాట. అవి మనం కొంచెం చెక్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఈ విధంగా అనేది మనకి మొత్తము మోనాలిసా బీడ్ చైన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ మన ఛానల్లో ముందర కూడా పోస్ట్ చేశాము. సో చూడండి, ఎలాంటి వీడియోస్ మరి అన్నీ మీకు ఇంకా రాబోతున్నాయి. సో ఇది పార్ట్ 7 అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.